సో ఇంకొక అంశం కూడా వారు మాట్లాడారు, అది చూపిస్తాం మీకు ఒకసారి. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాద్. శ్రీపాద ఎల్లంపల్లికి పేరు పెట్టింది శ్రీధరబాబు గారు వాళ్ళ అయ్య పేరు పెట్టిర్రు కాబట్టి అది కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ వాళ్ళ పేర్లు పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ కట్టినట్టు కాదండి. ఆ భాగవతం కూడా మీకు చూపిస్తా. ఇది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, వికీపీడియా మీరు కొట్టినా వస్తుంది గూగుల్లో. ఈ శ్రీపాద ఎల్లంపల్లి ఏడమున్నది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామంలో గోదావరి నది పైన నిర్మించబడినటువంటి ప్రాజెక్టు. శాసనసభ్యులు శ్రీపాదరావు పేరుతోటి ఈ ప్రాజెక్టును తెలంగాణలో గోదావరి నది పైన నాలుగవ అతిపెద్ద ప్రాజెక్టుగా దీన్ని చేసిరు. దీని శంకుస్థాపన ఎప్పుడు చేసిరు, ఎవరు చేసిరు? 2004 జూలై 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుని శంకుస్థాపన చేసిరు. అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా వారు పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నట్టు నాకు గుర్తు. అయితే అప్పుడెప్పుడో చేసిరు దీన్ని. దీని చివరికి ఎప్పుడు ప్రారంభించారు తెలుసా? 2004లో దీన్ని ప్రారంభిస్తే 2004 నుంచి 2009 దాకా ఈ మోతవారలే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళే ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ప్రభుత్వమే. 2009 నుంచి 2014 దాకా ఇదే కాంగ్రెస్ అలగా పెట్టింది. అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మరి 10 సంవత్సరాల దాకా ఎందుకు ఆ ఆఫ్టర్ ఆల్ 20 టీఎంసీల రిజర్వాయర్ని పూర్తి చేయలేకపోయారు? దేనికి పూర్తి చేయలేకపోయారు? అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది? మీరు పని చేయలేదని కాదు, ఆ పని అప్పుడింత సంవత్సరానికి గింత చేసుకుంటా 2014 తెలంగాణ ఏర్పడే నాటికి ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయింది. 60 నుంచి 70% పనులు అయినాయి. మిగతా రిమైనింగ్ 30% చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇది ప్రారంభించింది ఎప్పుడు? 2016వ సంవత్సరము ఆగస్టు 4వ తారీఖు నాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి ఎవరు హరీష్ రావు గారి చేత అది ప్రారంభించబడింది. ప్రజలకు ఎందుకు పిచ్చోళం చేస్తున్నారు మీరు? ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టుగా ఇప్పుడు పేర్లు మార్చే కార్యక్రమాలు, ఊరు మార్చే కార్యక్రమాలు లెక్క ఆ శ్రీపాద పేరు తీసిపడేయండా, ఏదో తెలంగాణ దేవుళ్ళ పేరులో తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల పేరులో పెట్టండి అని చెప్పేసి తెలంగాణలో పేర్లు పెడితే ఈ శ్రీపాద ఉండకపోతుండే, ఏ పాద ఉండకపోతుండే. ఇప్పుడు ఆ శ్రీపాద అనే పేరుండడం వల్లనే, శ్రీపాదరావు గారి పేరుండడం వల్లనే ఇది మేమే కట్టామని చెప్పేసి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీరు కట్టలేదండి. అది ఇంకొక మాట కూడా చెప్తాను నేను, మీకు కావాలంటే గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి. ఇదే కాంగ్రెస్ ఛానల్ అయినటువంటి V6 ఛానల్లో కూడా వస్తుంది. 2016-15 ఆ టైంలో ఈ మిడ్ మానర్ కూడా కొట్టుకపోయింది డ్యామ్కే. కొట్టుకపోతే దాన్ని మళ్ళా కట్టింది ఇదే తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. మొత్తానికి కొట్టుకపోయింది అది. మరి వీటి గురించి మాట్లాడరా? ఇంకొకటి ఇంకేమంటాడినా, నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఆనాడు మహారాష్ట్ర సరిహద్దుల్లో. సార్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాదండి, ప్రాజెక్టులో భాగమైనటువంటి ఒక రిజర్వాయర్ అది. ఇట్స్ నాట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే ఒక మొత్తం స్కీమ్ను కలిపితే ఉన్నదాన్ని ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు కాళేశ్వరం మొత్తాన్ని ప్రాజెక్టు, ప్రాణహిత చెవెళ్ళ మొత్తం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో భాగంగా మళ్ళీ ప్రాజెక్టులు ఉండవు. మినిమం సబ్జెక్ట్ ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మీరు. ఆ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు ఉంటాయి, బరాజులు ఉంటాయి, టన్నెళ్ళు ఉంటాయి, కాలువలు ఉంటాయి, సబ్స్టేషన్లు ఉంటాయి, కనెక్టింగ్ సిస్టమ్ ఉంటుంది, లిఫ్టులు ఉంటాయి, ఈ రకరకాలవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్టు పేరు చెప్పి మళ్ళా ఈ ప్రాజెక్టు తడకపల్లి ప్రాజెక్టు కాదు, అదొక చిన్న రిజర్వాయర్, అదొక చెరువు. ఏది ప్రాణహిత చేవెళ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తడకపల్లి అనేది ఒక చిన్న చెరువు రిజర్వాయర్. అది చిన్నపాటి రిజర్వాయర్ అప్పట్లో. అది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెద్ద ప్రారంభించిన తుమ్మిడి ఎత్తి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణహిత చేవెళ్లని నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం. ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈ రోజు తుమ్మిడేటి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిండ్రు, తీసుకెళ్లి మేడిగడ్డకి తీసుకెళ్ళండి.
ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించడం. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టిఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా? ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేనేం కేసీఆర్ గారిని సమర్థిస్తలేదు, ఆయన దాన్ని ఏం సమర్థిస్తలేదు, కానీ అసలు రంగారెడ్డికి అన్యాయం ఎవరు చేసిరండి? మనం ఓపెన్గా మాట్లాడుకుందాం, ఓపెన్ డిబేట్ అయినా సరే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80-90% అయిపోయినటువంటి ప్రాజెక్టు, స్విచ్ చేస్తే వాటర్ వచ్చేటువంటి ప్రాజెక్ట్. ఇప్పుడు అది దాన్ని స్విచ్ చేయకుండా దాన్ని కట్కలో తక్కువ కాలయాపన చేసుకుంటా కళ్ళప్పగిచ్చి చూస్తున్నది ఎవరండి ఇప్పుడు ప్రస్తుతానికి? మీరు కాదా? ఎందుకు ఇట్లా ఈ రకంగా ఒక రకంగా ఏదో చేసేదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు గురించి అంత మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు. దానివల్ల చేవెళ్లకు నీళ్లు రాకుండా పోయినాయి, అన్యాయం జరిగింది రంగారెడ్డికి అని. పాలమూరు రంగారెడ్డిలో భాగంగా అంతా రెడీ అయిపోయింది. మీరు పోయి ఆ మిగిలిపోయినటువంటి ఆ చిన్న చితక పనులు చేసేసి అది జాతికి అంకితం ఇవ్వచ్చు కదా, ఆడ పేరు కూడా మీద ఉంటుంది కదా. ఎందుకు జాప్యం చేస్తున్నారు? దేనికోసం జాప్యం చేస్తున్నారు? గురువింద గింజనంట తన కింద ఉన్నటువంటి నలుపుని ఎరగదంట. ముఖ్యమంత్రి గారు తరిగా కూడా గట్లనే ఉన్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే. రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేసేది మీరు, పాలమూరు జిల్లాకు సొంత జిల్లాకు అన్యాయం చేసేది మీరు. ఆ ప్రాజెక్ట్ ఆన్ చేస్తే ఆ 2 జిల్లాలు మంచి సస్యామలం అవుతాయి. అది ఆన్ చేసి అది నడిపించుకుంటూ అట్టనే మా నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతం మునుగోడు కాన్సెన్సీలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఉందాడా, అది రిజర్వాయర్ ఉన్నాయాడా, డెడ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దాంట్లో భాగంగా ఇటు దేవరకొండకు కానీ ఇటు మునుగోడుకు కానీ నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టును పక్కన పడేసిర్రు. అది ఏమవుతుందో అర్థమైతే లేదు. వాటి గురించి ఆలోచించరాదు రండి. ఉన్నదానికి అడుకోయి దిద్దే కార్యక్రమం ఏంది? అలికిన పొయ్యిలో పోయి గుడ్లు పెట్టే కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ కూడా? ఇప్పుడు ఉన్న కాళేశ్వరం బాలేదంటే దాన్ని చెడగొట్టేసి మళ్ళా తుమ్మిడేటి కడతాడంట. దీనికి పైసలు ఉన్నాయి సార్ దగ్గర. రెడీ అయినా 90% రెడీ అయినా పాలమూరు రంగారెడ్డి ఓపెన్ చేసేందుకు పైసలు లేవు. అంతా రెడీ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి వాటర్ తీసుకోవాలనో క్లారిటీ ఇస్తే ఆ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ విద్యాసాగర్ రావు గారి పేరు మీద డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టార్ట్ అయిపోతే మునుగోడు ఫ్లోరైడ్ ప్రాంతం అది మళ్ళీ ఫ్లోరోసిస్ రక్కసి లెక్క వస్తూ ఉన్నది. మీ ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారే ఆయన ప్రజల పక్షాన నిలబడాడు, కొట్లాడుతూ ఉన్నాడు. నీళ్ళు రాదు ఆయన కాన్స్టెన్సీకి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఆడ శివన్నగూడెం రిజర్వాయర్ కింద దాదాపు 1,40,000 ఎకరాలకు వస్తాయి. మా కృష్ణానపల్లి రిజర్వాయర్ కింద అటు ఇటుగా ఒక 60-70 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. 2 లక్షల ఎకరాలకు కేవలం మునుగోడు నియోజకవర్గంలోనే వస్తాయి. ఇవ్వచ్చు కదా మునుగోడుకున్నటువంటి ఆ ఫ్లోరైడ్ ఆ ఫ్లోరోసిస్ రక్కసిని తరిమేయచ్చు కదా. అది చేత కాదు మనకి, అది చేయకూడదు మనం.